హన్మకొండ జిల్లా కడిపికొండలో దారుణ ఘటన వెలుగు చూసింది. అనుమానాస్పద స్థితిలో తండ్రి కూతురు మృతి చెంది ఉన్నారు. రాజీవ్ గృహకల్పలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని తండ్రి కూతురు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. మృతులు రాజశేఖర్, రాజశ్రీగా గుర్తించారు. కుటుంబ కలహాలతో అల్లుడు ప్రవీణే ఇంటికి నిప్పంటించాడు అంటూ ఫ్యామిలీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు చూస్తున్నారు ఆ తండ్రి కూతురికి సంబంధించిన ఫొటోస్ మీరు ఇప్పటికే స్క్రీన్లో చూస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే తమ ఇంటికి నిప్పంటించి ఉంటాడు అంటూ ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ఇంటికి నిప్పంటుకోవడంతో వారు రాజీవ్ గృహకల్ప పథకంలో వచ్చినటువంటి ఇంట్లో వాళ్ళు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంటికి నిప్పంటుకుని ఇద్దరు తండ్రి కూతురు సజీవ దహనం అయ్యారు. రాజశేఖర్, రాజశ్రీగా గుర్తించారు. అయితే ముందు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుంది అని మొదట్లో భావించినప్పటికీ ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవల కారణంగా అల్లుడే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటూ, ప్రవీణే ఈ దారుణానికి ఒడిగట్టాడు అంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మేము 3:45 3:25 వచ్చాం. మాకు మా అల్లుడు ఫోన్ చేస్తేనే వచ్చినాం మేము. అంటే మన కుటుంబ మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము 3:45 3:25 వచ్చాం. మనం చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యుల్ని గుండెలు పగిలేలా ఎలా ఏడుస్తున్నారో. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది? నిజంగా ప్రవీణే చేశాడా అల్లుడు, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. వెంకటరత్నం, కుటుంబ కలహాలతో అల్లుడే ఈ దారుణానికి పాల్పడ్డాడు అంటున్నారు. ఒక్కసారి అసలు అధికారులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి ఒకసారి చూద్దాం. కట్టుకున్నవాడే భార్యను కడతీర్చినటువంటి వైనం, పిల్లనిచ్చినటువంటి మామను కూడా అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తాయన్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము. తర్వాత వారి బంధువులను అడిగితే ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిన్న పిల్లలు, ఎందుకంటే ఒకరు 6 నెలల ప్రాయము, మరొకరు 1.5 సంవత్సరం ప్రాయం. ఇట్లాంటి పిల్లల్ని కూడా వదిలేసి వాళ్ళ తల్లినే దూరం చేసినటువంటి ఒక దీన స్థితి ఎందుకు తలెత్తింది అనేటువంటి విషయం మీద కొన్ని వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి రాజశ్రీ తన పిల్లలతో పాటు వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. రాజశ్రీ మాత్రం విగతజీవిగా మారిన తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏందన్నటువంటి విషయం కూడా చాలా మందిని కూడా కలిసి వేస్తుంది. అసలు వాళ్ళకి ప్రపంచమే తెలియదు. అలా అంటే ఆకలైనా కానీ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆ చిన్నపిల్లలు ఇద్దరున్నారు. మరి ఇట్లాంటి పిల్లల్ని కూడా వదిలేసి తన కర్కశత్వాన్ని చాటుకోవాల్సినటువంటి అఘాయిత్యం ఎందుకు వచ్చింది, వాళ్ళ బంధువులు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరిగిందమ్మా, అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి? మాకు మామూలుగా కాల్ చేశారు. మార్నింగ్ 3:34 మధ్యలో ఫోన్ కాల్ చేసింది వాళ్ళ ప్రవీణ్. కాల్ చేశారండి? వాళ్ళ హస్బెండ్ కాల్ చేసి ఇట్లా పిన్ని ఇట్లా మామయ్య నిప్పంటించుకున్నాడు, చిన్ని కూడా అంటుకున్నాడు, తొందరగా రండి మీరు అంటేను సరే అనేసి వెంటనే వచ్చినాము. ఆడపడుచుని ఇద్దరు కలిసి వచ్చినాము. ఇక్కడికి వచ్చేసరికి అంబులెన్స్ వచ్చిండే. అంబులెన్స్ వచ్చినాక అక్కడ డాక్టర్ ఎంక్వైరీ చూసి టెస్ట్ చేసేసరికి అయిపోయింది అనేసి అని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినాక తర్వాతకి పోలీసులు వచ్చిళ్ళు, ఇన్ఫర్మేషన్ తెలిసింది. అప్పటికి మమ్మల్ని అడిగిన వాళ్ళు. అడిగితేను అబ్బాయితో ఎటువంటి డిస్టర్బ్ అయితే ఏం లేదు, మంచిగానే ఉండేది, అందరితో కలిసి ఉండేది అని చెప్పినాం మేము. మరి వాళ్ళ మధ్యన ఏమైనా గొడవలు అని అంటే అవి కూడా ఏం లేదు, మామూలు మంచిగా. ఎప్పుడైనా మామూలుగా ఇట్లా ఇన్ఫర్మేషన్ గొడవలైన అవన్నీ మాత్రం ఎప్పుడు చెప్పలే మాకు. మంచిగానే ఉన్నారు అని చెప్పినాక సరే అనుకున్నాం. వాళ్ళు పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్లో ఇంటరాగేషన్లో దొరికింది అన్నట్టు ఇట్లా అబ్బాయి ఇట్లా అనేసి అని తెలిసింది. అది ఇప్పుడు భార్యాభర్తలకు మధ్య గొడవ లేకపోవచ్చు, కానీ ఉండొచ్చు, ఒక మామూలుగా ఉంటాయి, చిన్న చిన్న ఉంటుండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. కానీ మామను కూడా ఇట్లా తను ఇట్లా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? అది తెలియదండి. అంటే మాకు ఇప్పుడు ఇంట్రాగేషన్లోనే తెలిసింది, మాకు కూడా పోలీసులు ఇంట్రాగేషన్లో తెలిసింది మాకు ఈ విషయం. అప్పటివరకు మేము కూడా అబ్బాయి మంచోడు అనుకున్నాం మేము కూడా. అది
అంటే ఇప్పుడు దగ్గర బంధువేనని చెప్పి అంటున్నారు కదా, రాజశ్రీకి ఈ ప్రవీణ్కి సంబంధం కూడా దగ్గర బంధువులు అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు కారణం ఏమైనటువంటి విషయాలు ఏమైనా మామూలుగా ఏంటంటే ఏదో ఒక చిన్న రీజన్ అయితే ఉంటుంది కదా ఇప్పటిదాకా? అయితే ఏం తెలియదు వాటి గురించి. మామూలుగా మాట్లాడడం అంటే మాట్లాడతాం కానీ ఇవన్నీ ఎప్పుడు మాత్రం ఇట్లా ప్రాబ్లం అనేది ఎప్పుడు చెప్పలేదు. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ హైదరాబాద్లో, రాజశ్రీ హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా, అక్కడి నుండి తను ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? జస్ట్ ఒక 15 days బ్యాక్ వచ్చిండ్రు. వాళ్ళ చిన్న పాపకి అన్నప్రాసన ఉంటేను వచ్చిండ్రు. ఈరోజు వెళ్దాం అనుకున్నారు కానీ వెళ్ళలేక, అయితే ఈరోజు పండుగ ఉంది కదా ఉండండి రేపు వెళ్తుర్లేండి అనేసి వాళ్ళ నాన్న అన్నాడంట. అంటే అన్నప్రాసన అయిపోయిన తర్వాత అయిపోయినాక వెళ్దాం అనుకునేసరికి పాప ఫీవర్ వచ్చింది, ఇక్కడే ఉండే. తర్వాతకి మళ్ళీ పండుగ ఉంది కదా, పండుగ అయిపోయినాక వెళ్ళండి అనేసి అంటేను ఇక్కడే ఉండిపోయిళ్ళు. అది ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ బంధువులు కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఉంటారండి? వాళ్ళు 2 అన్నదమ్ములు. ఇప్పుడు ప్రవీణ్ అంటే కొద్దిగా మనకు ఒక క్లూ అయితే కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఏదో ఒక్కసారి కూడా ఇన్నిసార్లు గొడవ పడుతున్నప్పుడు లేకపోతే ప్రవీణ్ యొక్క వ్యక్తిత్వం అనేది తెలుస్తూ ఉంటుంది కదా, ఎప్పుడన్నా తన భార్యను కానీ ఇక్కడ అత్తమామలతో గొడవపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? మామూలు మంచి మాతో ఫ్రీగానే ఉండేది, అందరితో పాటు ఫ్రీగానే ఉండేది, మంచిగానే ఉండేది తను. మరి ఇట్లా గొడవ ఇట్లా చేస్తారని మేము కూడా అసలు అనుకోలేదు. అసలు మేమే షాక్ అయిపోయినాము. అసలు అట్లా పోలీసు డైరెక్ట్ మాకు ఫోటో చూపెట్టేసరికి అప్పుడు నమ్మినాం అన్నట్టు మేము. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏందండి ఇప్పుడు మీకు తెలిసినంత ఎట్లా? ఎందుకంటే తల్లి లేని పిల్లల్ని చూసుకోవడం చాలా ఇబ్బంది కదా, ఇప్పుడు మీరు బంధువులు, ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందనుకుంటారు? అంటే వాళ్ళ నాన్నని అనిపోయిందంట, ఆశ్రమంలో వదిలేయండి మా పిల్లలు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట ప్రవీణ్. ఇప్పుడు అది పోలీసుల కస్టడీలో ఉన్నారు ఆయన ఇంకా? ఇప్పుడు తను అక్కడే ఉన్నాడు. అంతే, ఇది మాకు అక్కడ వరకే తెలుసు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక్కడ ఎంతటి దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అంటే, 2 చిన్నపిల్లలు తన రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు, ఆ పిల్లలకు తల్లిని దూరం చేశారు, తను దూరం అయ్యాడు. ఏమైనా అంటే ఇక్కడ అనాథాశ్రమంలో వదిలిపెట్టానని చెప్పి ఇక్కడ చెప్పిపోతున్నాడు. కానీ నిజంగా అది ఇప్పుడు అంటే భార్యను తను విగతజీవిగా మార్చడము, అలాగే ఆ మామనైనా కొంత ఆదరువుగా ఉంటాడనుకుంటే మామను కూడా కడతీర్చడము, ఇవన్నిటి దృష్ట్యా కూడా అంటే పిల్లలకు కూడా ఎట్లాంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎంత బంధువులు ఉన్నా కానీ పిల్లల్ని చూసుకునేంత సిచ్యువేషన్స్ కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తలేవు. కానీ ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలీసుల కస్టడీలోనే ప్రవీణ్ ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందన్నటువంటి కారణాల మీద ఒక స్పష్టత మాత్రం ఇప్పటిదాకా రాలేదు. ఆ పోలీసుల విచారణలో మరింకా ఏం విషయాలు తెలుస్తాయో వేచి చూద్దాం. వరంగల్ MGM